వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లఖేటిపేట ఫంక్షన్ హాల్లో లఖేటిపేట దండిపల్లి మండలాలకు చెందిన షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేపట్టారు. 2 మండలాలు కలిసి 82 షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి 174 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలిచిన 16 నెలల్లోనే చాలా మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మంజూరు చేయించామన్నారు. పేద ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందేలా కృషి చేస్తామన్నారు. పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, అదేవిధంగా దండపల్లి మండలం నుంచి 33 కుటుంబాలు, లక్ష్మీపేట నుంచి 50 కుటుంబాలు కళ్యాణ లక్ష్మి గారి షాదీ ముబారక్కు వచ్చిన అక్క చెల్లెళ్లకు, పెద్దమ్మలకు, అన్నదమ్ములకు ప్రత్యేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 2 మండలాలు మున్సిపాలిటీ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి శ్రమ, కష్టం దాదాపు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కొందరు నాయకులు, కార్యకర్తలు అయితే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టినట్టు అది వాళ్ళకంతే. తప్పకుండా చెప్తాను, మీకు మళ్ళీ చెప్తాను, ప్రతి సందర్భం చెప్తాను. ఏదో కూర్చో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నన్ను ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, కుటుంబ పెద్దగా అనుకొని నన్ను గెలిపించి నా మీద ఏదైతే బాధ్యత, మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో తప్పకుండా గడిచిన 16 నెలల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఒకటి, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినా అవన్నీ చేసుకుంటూ, వాటితో పాటు మన నియోజకవర్గానికి నేను ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసినో ప్రతి ఒక్క వాగ్దానం 100% నెరవేర్చడం జరిగింది. దాదాపు అయిపోయినాయి, పనులు స్టార్ట్ అయినాయి. మిగిలిన ఏవైతే ఎన్నికలకు సంబంధం లేని కూడా చాలా కార్యక్రమం చేసినాం. ఇప్పుడు ఎందుకంటే ఈ కార్యక్రమం ఒకసారి వీళ్ళకున్న అక్కా చెల్లెలకు, అదేవిధంగా వీళ్ళకు సీఎం రిలీఫ్ను శాంపుల్గా మనిషికి 4 ఇస్తాం తల్లి, మీరు ఇబ్బంది పడద్దు, మనిషికి 4 ఇస్తే ఇక్కడ ఇచ్చిన తర్వాత మీరు వెళ్ళి అక్కడనే కూర్చోండి. తర్వాత పార్టీ ప్రోగ్రామ్ ఉంది, అయిపోయిన తర్వాత భోజనం అందరికి ఏర్పాటు చేసినాం. 1 గంట లోపల అన్ని ఫినిష్ చేసి మీ చెక్కులు మీకు ఇచ్చి మీరు తీసుకొనుకోండి. ఏ రకమైన సమస్య లేదు. మీకు మరొకసారి చెప్తున్నా, ఇప్పటి వరకు నేను గెలిచిన 16 నెలలు 17 నెలలు అయిపోయింది. 17 నెలల్లో 2067 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు చెక్కులు ఇప్పించడం జరిగింది. ఇవాళ ఒకరు కలుపుకొని ఈరోజు 72 దండపల్లి మండలం అనుకుంటా, 102 దండపల్లి మండలం అంతేనా, 102 దండపల్లి మండలం, 46 లక్ష్మీపేట మండలం, 26 ఏమో లక్ష్మీపేట మున్సిపాలిటీ, ఒక 174 సీఎం చెక్కులు ఇక్కడ ఈ 2 మండలాలకు మున్సిపాలిటీకి సంబంధించి కూడా జరుగుతుంది. మిగతా మంచిర్యాల అక్కడ నస్పూరి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వచ్చేసి 1935 ఈ రోజుతో, అంటే ఈ రోజు రేపు ఇచ్చే కలుపుకొని ఇస్తున్నాం. ఇవి దాదాపు 2 కలిపి 4002 అయినాయి. సీఎం రిలీఫ్ కానివ్వండి, మన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ. ఈ 4200 వాళ్ళ 20 ఏళ్ళ టర్మ్లో ఎప్పుడు ఇవ్వాలి, 20 ఏళ్ళు 30 ఏళ్ళ టర్మ్లో ఎప్పుడు ఇవ్వాలి. నేను తెలిసిన 16 నెలలు ఇచ్చిన. నా కోరిక ఒకటంటే ఎవరికి అనారోగ్యం రావాలని కోరుకోవడం లేదు. కాకపోతే ఎవరికి అవసరం ఉన్నా ఖచ్చితంగా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. పార్టీలతో సంబంధం లేదు, ఇబ్బంది లేకుండా డైరెక్ట్ నేరుగా ఆఫీస్కి వచ్చి చేస్తే మీకు ఇస్తున్నాను. ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎక్కడ రూపాయలు చేతులు మనం ఎవరికి రూపాయి చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ హక్కు. నేను మధ్యలో ఉండి ఇక్కడికి తీసుకుపోయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తుంది తప్పితే చేసేది ప్రతిదీ మీ హక్కే, మీకు ఇస్తున్నాను. నేను కొత్తగా చేసేది ఏం లేదు. కాకపోతే ఇదివరకు చేయలేని పని నేను చేస్తున్నాను, అంతే తేడా తప్పి ఇంకోటి ఏం లేదు. ఈ మిగిలిన ఇంకా చాలా మాట్లాడాల్సి ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు ఈ చెక్కుల పంపిణీ శాంపుల్ చేసిన తర్వాత
అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి 2 మండలాల నాయకులు, మన కార్యకర్తలు, అదేవిధంగా బెనిఫిషరీస్ అందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక ఉన్న మా గౌరవ ప్రేమగారావు గారికి, అదేవిధంగా వేదిక ఉన్న నా తోటి మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా గౌరవ ఎమ్మెల్యే ప్రేమగారావు గారు గెలిచిన తర్వాత అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి ప్రతి 2 మాసాలకు నెలకు ఒకసారి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూనే ఉన్నాం. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆరోగ్యంగా క్షీణించి ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇంత త్వరితగతిన తెప్పించి ఇస్తున్నటువంటి ఘనత మన గౌరవ ప్రేమగారావు గారిది. అదేవిధంగా ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 6 నెలలు 8 నెలలు పట్టేది. ఇప్పుడు నెల 2 నెలలు 3 నెలలు ఒకటే మరి వెంటనే తెప్పిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు. ఇక అభివృద్ధి విషయంలో చాలామంది చెప్పారు. ఈరోజు వైద్యం అయితేనేమి, తాగునీరు అయితేనేమి అన్ని గౌరవ్ గారి ఈరోజు దండపల్లి మండలంలో మన అన్ని వీధి ఎరిగినటువంటి పాఠశాల, ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మరి శాంక్షన్ చేయించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు పెద్దలు, మన మంచిర్యాల శాసనసభ్యులు, మన అందరి ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా తహసీల్దార్ లక్షపేట గారికి, తహసీల్దార్ దండపల్లి గారికి, అదేవిధంగా ఎంపీడీఓ దండపల్లి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, చెక్కులను తీసుకోవడానికి వచ్చిన మహిళా సోదరులు, అదేవిధంగా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, చాలామంది చాలా రోజులు, ఒక సంవత్సరం 10 నెలల నుంచి 12 నెలలు కూడా రాని సందర్భం. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గారు తన ఇంటి వద్ద సపరేట్గా అబ్జర్వర్లను పెట్టి ఎవరైతే ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు వచ్చి ఆ సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే ఆన్లైన్ చేసిన వెంటనే 3 నెలల నుంచి 6 నెలల లోపే చెక్కులు అందుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకటే కాకుండా కూడా సీఎం రిలీఫ్ అనే కాకుండా మనకు మన నియోజకవర్గం 13 అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఎందుకంటే మీరు కూడా రానున్న రోజులలో కూడా గౌరవ ప్రేమసాగరరావు గారికి అండదండగా ఉంటే ఇంకా చాలా అభివృద్ధి పథంలో నడుస్తుందన్న ఉద్దేశంతో మీరు కూడా అండదండగా ఉండాలి. ఎక్కడన్నా ఎవరైనా మాట్లాడితే మీరు కూడా గ్రామాలలో కూడా ఎక్కడికక్కడ మీకు తిప్పికొట్టాల్సిన బాధ్యత మీ పైనే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన మంచిర్యాల నియోజకవర్గంలో స్కూళ్ళల్లో మన గ్రామాలలో స్కూళ్ళు మహిళా సంఘాలతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా రాష్ట్రంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాటించి స్టేట్లోనే మన రాష్ట్రంలో సంఘాల అభివృద్ధికి చెందాలనే ఉద్దేశంతో స్కూల్ బాగు చేసిన ఘనత మన ప్రేమసాగరరావు గారికి దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళా సంఘాలను ముందు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న మన ఎమ్మెల్యే గారికి, మహిళలందరూ కూడా అభివృద్ధి పనుల్లో నడుస్తున్న ఎమ్మెల్యే గారికి మీరు కూడా రానున్న రోజుల్లో మంచి పట్టం కట్టాలని, అదేవిధంగా రానుందో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈనాటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటే ఆనాడు కాళ్ళరిగేదాకా తిరిగినటువంటి అప్పటి ఘన చరిత్ర కలిగినటువంటి వాళ్ళు మొన్నటిదాకా కొన్ని మాటలు చెప్పారు, మాయ మాటలు. కానీ ఈనాడు ఏమవుతుంది, మన పెద్దలు ప్రేమసాగరరావు గారు వారి స్వగృహంలో ఒక ఆఫీసును ఏర్పాటు చేసి ఇలా మన నాయకుల ద్వారా అయినా కాగితాలు కానీ మరియు ప్రత్యేకంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి బాగులేక వారి పరిస్థితులను వారు ఎమ్మెల్యే గారికి చెప్పడానికి ఇంటికి పోతే వారికి ప్రతి ఒక్కరికి అన్ని రకాల అండదండలుగా ఉంటూ ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వాళ్ళకి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారికి ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డులో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వారికి ఎల్ఓసి ద్వారా కూడా ఆర్థిక సాయం అందించే విధంగా ఆనాడు మనకి ఎల్ఓసి అంటే ఎవరికి తెలియదు. అలాంటి ఎల్ఓసీలను కూడా ఇలా లెక్కలేనట్టు 100 కోట్ల రూపాయలు వెచ్చించే విధంగా ఇవాళ మన మంచిర్యాల గడ్డ పైన మన మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకి ఇవాళ ఒక ప్రజా బాంధవుడిగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి పెద్దలు ప్రేమసాగరరావు గారు ఇవాళ మనకు మన మంచిర్యాల గడ్డ మీద మనకు ఎమ్మెల్యేగా ఉండడం మనందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మహానుభావులు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలకు, పెద్దమ్మలకి, మా అన్న తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము చెప్పేది ఒకటే, రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ముందున్నాయి. ఏమైనప్పటికీ పెద్దలు ప్రేమసాగర్
రావు గారు చేస్తున్న అభివృద్ధి మా కళ్ళ ముందు కనబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్న పథకాలు కూడా మనకు తెలుసు. ఇలా గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటింటికి మనం కరెంటు ఇంత వేసవి కాలంలో కూడా మనం ఫ్రీగా పొందుతున్నాం. ఎక్కడ కూడా కరెంటు కటింగ్ లేకుండా మనం